విద్యుత్తును ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? గత సర్కారు అలా కొనుగోలు చేయడం కారణాలేంటి? ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. ఇకపై తక్కువ ధరకు దొరికే కంపెనీల నుంచే కొనాలి. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలి. రాష్ట్రానికి సమగ్రమైన విద్యుత్ పాలసీ అవసరం. మంత్రులు అధికారులతో సెక్రటరీలో సమీక్ష. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ పైన డిస్కషన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాలోని అంశాలు, విద్యుత్ కొనుగోలు చెందిన ధరలు, ఆ వివరాలను అందించాలని ఆ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం అధ్యక్షతన మంత్రులు అధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. లోతైన అధ్యయనం. ఇప్పటివరకు రాష్ట్రంలో సరైన విద్యుత్ పాలసీని పైన లోతైన అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలుగా ఏవైతే ఒప్పందాలు జరిగినాయో, విద్యుత్ ఒప్పందాలు జరిగినాయో దానిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది, పెద్ద ఎత్తున ఉన్న రేటు కంటే ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నారనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మొత్తానికి వాటిపైన అది మన రిపోర్ట్ ఇవ్వాలి, సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా చాలా అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. అవన్నీ కూడా ముందుంచి పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కానీ ఆ కన్సర్న్ మినిస్టర్స్ కానీ ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. విద్యుత్తును ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? గత సర్కారు అలా కొనుగోలు చేయడం కారణాలేంటి? ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. ఇకపై తక్కువ ధరకు దొరికే కంపెనీల నుంచే కొనాలి. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలి. రాష్ట్రానికి సమగ్రమైన విద్యుత్ పాలసీ అవసరం. మంత్రులు అధికారులతో సెక్రటరీలో సమీక్ష. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ పైన డిస్కషన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాలోని అంశాలు, విద్యుత్ కొనుగోలు చెందిన ధరలు, ఆ వివరాలను అందించాలని ఆ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం అధ్యక్షతన మంత్రులు అధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. లోతైన అధ్యయనం. ఇప్పటివరకు రాష్ట్రంలో సరైన విద్యుత్ పాలసీని పైన లోతైన అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలుగా ఏవైతే ఒప్పందాలు జరిగినాయో, విద్యుత్ ఒప్పందాలు జరిగినాయో దానిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది, పెద్ద ఎత్తున ఉన్న రేటు కంటే ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నారనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మొత్తానికి వాటిపైన అది మన రిపోర్ట్ ఇవ్వాలి, సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా చాలా అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. అవన్నీ కూడా ముందుంచి పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కానీ ఆ కన్సర్న్ మినిస్టర్స్ కానీ ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది.